ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లగురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం. యత్పదాంబోరుహధ్యానవిధ్వస్తాశేషకల్మషः వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యానాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వందారులు పరమకృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నాన్ని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుని యొక్క కటాక్షంతో, ఆచార్యుల యొక్క కటాక్షంతో అందులో ఉన్నటువంటి వాటిని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలా 15 శ్లోకాలు సేవించినటువంటి వారయ్యం. 15వ శ్లోకంలో ఎవరైతే పరమాత్మ పట్ల సాత్విక ప్రవృత్తి కలిగి, ఎవరైతే పరమాత్మ పట్ల భక్తి కలిగినటువంటి వారు అవుతారో వారికే ఆ పరతత్వం అనేటటువంటిది అవగతమవుతుంది. అసుర ప్రకృతి కలిగినటువంటి వారికి ఆ పరతత్వం అనేటటువంటిది బోధపడదు అనేటటువంటి విషయాన్ని ఆళ్వంతారులు కృప చేసి ఉన్నారు. ఆ తర్వాత అసలు అలా మరుగున పడి అలా తెలియకపోవడానికి కారణం ఏమిటండి అంటే ఆ కారణాన్ని కూడా తెలియచేస్తున్నారు. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాతి సాయి సంభావనం తవ పరిభ్రడిమ స్వభావం మాయాబలేన భవతాపి నిగూహ్యమానం పశ్యంతి కేచిత నిజం త్వదన్య భావాః. ఎవరు పరమాత్మని సేవించగలుగుతున్నారు, ఎవరు సేవించలేకపోతున్నారు? అలా సేవించలేకపోవడానికి కారణం ఏమిటి అంటే మాయాబలేన భవతాపి నిగూహ్యమానం. ప్రకృతి యొక్క ప్రభావం చేత ఆయనే సంకల్పించి నా వైభవాన్ని మరుగున పరచాలి, అందరికీ తెలిసేటట్టుగా కాదు, కొంతమందికే నా వైభవం తెలిసేటట్టుగా ఉండాలి అని ఆయన కూడా సంకల్పిస్తున్నాడు. కాబట్టి ఆయన వైభవం అనేటటువంటిది మరుగున పడుతోంది. ఎలాంటి వైభవం అయినది అంటే ఉల్లంఘిత త్రివిధ సీమ సమాతి సాయి సంభావనం తవ పరిభడిమ స్వభావం. ఆయన స్వభావం ఎలాంటిది అంటే ఆయనతో సమానమైనటువంటి వారు, ఆయన కంటే అధికమైనటువంటి వారు లేనటువంటి గొప్ప స్వభావం. పరమాత్మతో సమానమైనటువంటి వారు కానీ పరమాత్మ కన్నా అధికమైనటువంటి వైభవం ప్రభావం కలిగినటువంటి వారెవ్వరూ కూడా లేనటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాతి సాయి. 3 త్రివిధ సీమ, 3 పరిచ్ఛేదముల కన్నా కూడా పరిచ్ఛేదములన్నిటినీ కూడా దాటినటువంటి వాడు. పరిచ్ఛేదములు అంటే ఒక హద్దులు, 3 హద్దులన్నిటినీ కూడా దాటినటువంటి వాడు. అలాంటి గొప్ప అతిశయం కలిగినటువంటి వాడు, అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని మాయాబలేన భవతాపి నిగూహ్యమానం. ప్రకృతి యొక్క ప్రభావం చేత తాను అందరికీ తన ప్రభావం, ఎవరినైతే తన కటాక్షించాలనుకుంటాడో వారికే తన ప్రభావాన్ని దర్శింపచేసేటటువంటి సంకల్పం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇతరులకి ఎవరి మీదైతే ఆయన కటాక్షం పడదో వారికి ఆ భగవతత్వం అనేటటువంటిది కనపడదు, తెలుసుకునేటటువంటి భాగ్యవంతులు కారు అనేటటువంటి విషయం చెప్తున్నారు. కానీ కొంతమంది ఉంటారండి, కేచిత్ అనిసం పశ్యంతి, ఎప్పుడూ కూడా ఆ భగవతత్వాన్ని నిత్యము కూడా సేవించేటటువంటి భాగ్యవంతులు అవుతున్నారు. అలాంటి వారికి మాత్రం ఆ భగవతత్వము ఎల్లప్పుడూ వారి చేత ఎల్లప్పుడూ సేవింపబడుతోంది. వారెవరు అంటే త్వత్ అనన్య భావ, నీ పట్ల
వేరే భావన లేకుండా నీ పట్లే ఏకాగ్ర చిత్తములై ఉండేటటువంటి వారు, ఇతరుల వైపు చూడకుండా, ఇతరులు పరాత్పరులు అనేటటువంటి దానిని భావించకుండా, ఇతర కోరికలు కోరుకోకుండా, ఇతర సాధనములు పట్టకుండా, నిన్నే ఉపాయముగా, నిన్నే ఉపేయముగా, నిన్నే పరాత్పరుడుగా, నీతోనే కలిసి నిత్య సంబంధం కావాలి అని కోరుకునేటటువంటి వారు ఉంటారే, వారి చేత మాత్రం నువ్వు అనిసం పశ్యంతి, వారి చేత నువ్వెప్పుడూ కూడా సంభావింపబడుతున్నావు కదా. ఆహా, ఎంత భాగ్యవంతులో వారు, మిగిలినటువంటి వారు ఎంత భాగ్యవిహీనులో కదా అనేటటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది. భగవత్ తత్వము ఈనాడు అదృష్టవశాత్తు మనకి అవగతమవుతోంది అంటే దానికి కారణం ఆయన కటాక్షం మన మీద పడింది అని. మనలా అందరూ ఆ భగవత్ తత్వాన్ని సేవించలేకపోతున్నారు అంటే దానికి కారణం ఆ ప్రకృతి యొక్క ప్రభావము, ఆ భగవంతుని యొక్క కటాక్షము వారి మీద పడకపోవడమే దానికి కారణం. కొంతమంది భగవంతుణ్ణి విశ్వసించి ఆ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని కొంతకాలం, జీవితంలో కొంతకాలం నమ్మి తర్వాత అందులోంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇతర విషయాలలో పడిపోతూ ఉంటారు. దానికి అలా అవ్వడానికి కారణము ఆ ప్రకృతి యొక్క బలమే, ఆ ప్రకృతి యొక్క ప్రభావం వల్ల వారు అలా భగవంతుడికి దూరం అయిపోతున్నారు. ఆయన కటాక్షం లేకపోవడం వల్ల ఆయనకి దూరం అయిపోతున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే, నిత్యము కూడా ఈ ప్రకృతి సంబంధాన్ని నాకు దూరం చెయ్యి, ప్రకృతి నన్ను ప్రభావితం చేయకుండా నన్ను సంరక్షించు స్వామి అని పరమాత్మ దగ్గర విన్నపం చేయడమే మనం చేయవలసినటువంటి పని. ఆయన కటాక్షం మన మీద పడడం కోసం మనం వేచి చూడటమే, ఆయన కటాక్షాన్ని నిత్యం అర్థించడమే మనం చేయవలసినటువంటి పని. ఎప్పుడు ఆయన కటాక్షం మన మీద పడుతుంది అంటే అనన్యభావా, ఆయనని కోరికలతోటి ఆయనని ఉపాసన చేస్తేనో, ఇతర సాధనములను పుచ్చుకొని ఆయనను ఉపాసన చేస్తేనో, ఆయనని పట్టుకొని ఆయనతో పాటు ఇతర దేవతల్ని పట్టుకుంటేనో, అలాంటప్పుడు మనం అనన్యభావులము అవ్వము. ఎప్పుడైతే ఆయనే నాకు సాధనము, నేను తద్వారా ఆయనను ఉపాసన చేయడం ద్వారా నేను పొందేటటువంటి ప్రయోజనము ఆయన కైంకర్యమే అని భావించి, ఆయననే పరాత్పరుడు అని భావించి ఇతర దేవతల వైపు చూడకుండా ఆయనకు మాత్రమే, శ్రీమన్నారాయణుడికి మాత్రమే వినియోగ అర్హమైనటువంటి వాణ్ణి అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనం తత్ అనన్యభావా, మనం కూడా అనన్యభావులమై ఆయనని నిత్యము కూడా దర్శించేటటువంటి వారం అవుతాం. అలా మనస్థితి కనుక మనకి కలిగితే అంతటిలోనూ ఆ సర్వేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి వారం అవుతాం. ఎవరైనా ఉన్నారా మనలో, మన సాంప్రదాయంలో ఇలాంటి అనన్య భావులు ఎవరైనా ఉన్నారు? సాంప్రదాయంలోనే కాదు, మన పురాణ ఇతిహాసాలలో ఇలాంటి వారు అనేక మంది అలా ఆచరించి చూపించినటువంటి వారు ఉన్నారు. ప్రహ్లాదుడు అంతటా కూడా భగవంతుణ్ణి దర్శించగలిగేటటువంటి గొప్ప భాగ్యవంతుడు అవగలిగాడు అంటే దానికి కారణం అనన్యభావా. భగవంతుణ్ణి, కేవలం భగవంతుణ్ణి పొందడమే పరమార్థంగా, దానికి కూడా సాధనం ఆయనే అని భావించి భగవంతుణ్ణి స్మరించడమే ఆనందము, భగవంతుణ్ణి ఆశ్రయించటం, భగవంతుణ్ణి పొందడానికి భగవంతుణ్ణి సాధనంగా పట్టుకుంటే అప్పుడు మన జీవితం కూడా ఆనందమయమైపోతుంది. భగవంతుణ్ణి పొందడానికి ఆయన నామస్మరణ చేస్తూ ఆయనే సాధనంగా భావించినటువంటి వారు నిత్యము వారి మనసు ఒళ్ళు తెలియకుండా భగవన్నామస్మరణ చేస్తూ ఆయన యొక్క కళ్యాణ గుణములని, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నిత్యము తలుచుకుంటూ తమ చిత్తాన్ని ఎప్పుడూ కూడా హరి పాదాల దగ్గర సమర్పించేటటువంటి వారు అవుతారు. ఎవరు అంటే భగవంతుణ్ణి సాధనంగా పుచ్చుకున్నటువంటి వారు చేసేటటువంటి పనులన్నీ ఇవి. కాబట్టి అవన్నీ కూడా మనకి ఆనందదాయకం అవుతాయి. అలా ప్రహ్లాదాళ్వాన్ భగవంతుణ్ణే ఉపాయంగా పట్టుకొని భగవంతుణ్ణే పొందాలి అనేటటువంటి పురుషార్థంతో ఉన్నటువంటి వారు. కాబట్టి ఆయన అంతటిలోనూ కూడా శ్రీహరిని చూడగలిగాడు. ఆ భావనలో లేనటువంటి హిరణ్యకశపుడు భగవంతుడు ఎదురుగుండా ఉన్నా, భగవద్భక్తులు తన చుట్టూతా ఉన్నా కూడా ఆ తత్వాన్ని గ్రహించలేక ఎక్కడా హరి చూపించు అని వెతికాడే తప్ప ఆయన చేసినటువంటి
పనులన్నీ కూడా నిష్ప్రయోజనమయ్యి భగవంతుని యొక్క నిగ్రహానికి పాత్రులైనటువంటి వారయ్యారు అనేటటువంటి విషయం ఈ ప్రహ్లాదుడి యొక్క చరిత్ర మనం తీసుకుంటే ఆ విషయం అంతా కూడా మనకి అవగతం అవుతుంది. ఎప్పుడైతే మనం అనన్య భావులం అవుతామో అప్పుడు అంతటా కూడా ఆ సర్వేశ్వరుడి యొక్క వైభవాన్ని సేవించగలిగినటువంటి వారమై ఆయనకి దాసోహాలు సమర్పిస్తూ ఆయనకి దాసులమై ఆయన కైంకర్యం చేసేటటువంటి వారిగా అవుతాము. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాధి సాయి అని చెప్పబడినట్టుగా ఆ అనన్య భావులు ఆ భగవంతుడికి హద్దే లేదు, దేశ పరిచ్ఛేదము లేదు, కాల పరిచ్ఛేదము లేదు, వస్తు పరిచ్ఛేదము లేదు అనేటటువంటి విషయాన్ని కూడా ఆ అనన్య భావులు అనేటటువంటి వారు చూడగలుగుతారు. అని సంపశ్యంత అన్నిటిలో చూడగలుగుతారు. ఆ పరమపదంలోనే పరమాత్మ ఉంటాడండి, ఇక్కడ ఉండడు అనేటటువంటి భావన వారికి రాదు. అక్కడ ఇక్కడ అని కాకుండా అంతటా వ్యాపించినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. ఆయన వ్యాపించడం వల్లే మనం అందరం కూడా ఇలా నిలిచి మనం జగత్తంతా కూడా ఇలా నిలిచి ఉంది అనే తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు ఆ అనన్య భావులు. కాల పరిణితి లేకుండా ఆ కాలము ఈ కాలము ఏ కాలము అని చెప్పకుండా అన్ని కాలముల్లో కూడా ఉండేటటువంటి నిత్యమైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి విషయము ఆ తదన్య భావులకి అవగతమయ్యేటటువంటి విషయము. అంతేకాకుండా ఈ వస్తువులో ఉంటాడు ఆ వస్తువులో ఉండడు అనేటటువంటి భావన లేకుండా అన్ని వస్తువులలోనూ అంతటా కూడా వ్యాపించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఆ భక్తి భావన అనన్య భక్తి భావన కలిగినటువంటి వారు మాత్రమే, అనన్య భావులు మాత్రమే ఆ విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి వారు అవుతున్నారు. అందుకే హిరణ్యకశిపుడు మూఢంగా ఆ స్తంభంలోని శ్రీహరి ఉన్నాడా అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి ఎందెందు వెతికినా అని సమాధానం. ఎక్కడ ఇందులో ఉన్నాడు ఇందులో లేడు అనేటటువంటి భావన లేకుండా అన్నిటిలోనూ ఆ శ్రీహరి నిండి ఉన్నాడు, ఆ శ్రీహరి ఉండడం వల్లే జగత్తంతా కూడా ఇలా ఉంది అనేటటువంటి సమాధానం చెప్పి ఆ నారాయణ తత్వాన్ని అంత చిన్న వయసులో అందరికీ ఉపదేశం చేయగలిగినటువంటి గొప్ప భాగవతోత్తముడు అవ్వగలిగాడు ఆ ప్రహ్లాదాళ్వాన్. అలా ఎవరైతే అనన్య భావులు కింద ఉంటారో అలాంటి వారికి భగవంతుణ్ణి నిత్యము సేవించగలిగినటువంటి గొప్ప వైభవం ఉంటుంది. లక్ష్మణస్వామి ఆ రామచంద్రుడు మనుష్య రూపంలో రామచంద్రుడు ఉన్నా కూడా ఆయనలో పరాత్పరుణ్ణి చూసి పరాత్పరుడుగా భావించి ఆయనకి నిత్య కైంకర్యం చేయాలి అని భావించినటువంటి వారు. అలాంటి వారు భగవంతుణ్ణి నిత్యము పరాత్పరుణ్ణి ఏ రూపంలో పరాత్పరుడు ఉన్నా కూడా సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నా కూడా ఆయనలో పరత్వాన్ని చూడగలిగేటటువంటి వారవుతారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. క్రిందటి శ్లోకంలో మూఢులు అసుర ప్రవృత్తి కలిగినటువంటి వారు ఆ పరాత్పరుణ్ణి సేవించలేరా, పరతత్వం వారికి బోధపడదు అని చెప్తూ అలా బోధపడకుండా ఉండడానికి కారణము ఏమిటో ఈ శ్లోకంలో చెప్తూ అలా ఉండకుండా దానికి వశమవ్వకుండా ఆ ప్రకృతి స్వభావానికి వశమవ్వకుండా భగవంతుని యొక్క కటాక్షాన్ని పొందినటువంటి మహనీయుల యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనకి తెలియచేస్తున్నారు. దీనికి ఇలా తెలియచేయటం వల్ల మనం మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి, సాత్విక గుణాన్ని సత్వగుణాన్ని పెంపొందించుకొని భగవంతుని యొక్క కటాక్షానికి పాత్రులయ్యేటట్టుగా మన జీవితాన్ని మలుచుకుంటే అప్పుడు అంతటా భగవంతుణ్ణి సేవించేటటువంటి వారం అవుతాము. అన్నిటిలోనూ భగవంతుణ్ణి సేవించేటటువంటి వారం అవుతాం. ఈ జీవితం యొక్క పరమార్థము ఆ భగవంతునితోటి నిత్య సంశ్లేషము పొందాలనేటటువంటి జీవిత పరమార్థం ఏదైతే ఉందో అది అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, పరమపదం వెళ్ళిన తర్వాత కాదు, ఇక్కడే పొందగలిగేటటువంటి వారం అవుతాము అనేటటువంటి విషయాన్ని మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఉల్లంఘిత ఇత్యాది త్రివిధ పరిచ్ఛేదరహితమాయ్ సమాధిక సంభావనయ్யும் கடந்துள்ள உன்னுடைய பிரபூதத்வத்தினுடைய స్వరూపత్తై ఉల్లంఘిత త్రివిధ సీమ సమాధి సాయి అని చెప్పడం ద్వారా త్రివిధ పరిచ్ఛేదరహితమైనటువంటివి. త్రివిధ పరిచ్ఛేదములు అంటే దేశ పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము అనేటటువంటి హద్దులను మీరినటువంటి వాడు. వాటినన్నిటినీ కూడా
మీరినటువంటి వాడు అంటే ఆయనకి దేశ పరిచ్ఛేదము లేదు, కాల పరిచ్ఛేదము లేదు, వస్తు పరిచ్ఛేదము లేదు. సమాధిక సంభావనను కూడా అతిక్రమించినటువంటి వాడు. సంభావనయం సమాధిక సంభావనయం కడందుళ్ళ ఉన్నడియ ప్రభుత్వత్తినుడయ స్వరూపత్తై. అంటే సమాధిక సంభనం, ఆయనతో సమానమైనటువంటి వారు లేనటువంటి వారు, ఆయన కన్నా అధికమైనటువంటి ప్రభావం వైభవం కలిగినటువంటి వారు మరొకరు లేనటువంటి వారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయన స్వరూపాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఆయన దేశ పరిచ్ఛేదము లేకుండా, కాల పరిచ్ఛేదము లేకుండా, వస్తు పరిచ్ఛేదము లేకుండా అంతటా ఉన్నటువంటి వాడు. ఆయనతో సమానమైనటువంటి వారు కానీ, ఆయనను మించినటువంటి వారు కానీ లేనటువంటి వారు. ఇవన్నీ కూడా ఉపనిషత్తులలో, వేదాంతములలో, ఉపనిషత్తులలో భగవత్ స్వరూపాన్ని తెలియజేసేటటువంటి విశేషణములు. ఆయన స్వరూపం ఏది, భగవతత్వం ఏది, ఆ పరాత్పరుడికి ఉండేటటువంటి లక్షణములు ఏమిటి, స్వరూపములు ఏమిటి అంటే ఆయన త్రివిధ పరిచ్ఛేదరహితుడు, సమాధిక సంభావనము, సమానమైనటువంటి వారు కానీ, ఆయన కన్నా ఎక్కువ అయినటువంటి వారు కానీ లేనటువంటి వారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. విభూతి విభూత్వాత్ దేశ పరిచ్ఛేదరహిత. విభూతి చేత, తనకున్నటువంటి ఐశ్వర్యము చేత దేశ పరిచ్ఛేదము లేనటువంటి వాడు. అంటే ఆయన ఉభయ విభూతి నాయకుడు కాబట్టి ఈ లీలా విభూతి తన సొత్తే, ఆ నిత్య విభూతి కూడా తన సొత్తే కాబట్టి ఆ దేశంలో ఉంటాడు, అక్కడ పరమపదంలోనే మాత్రమే ఉంటాడు. ఈ లీలా విభూతిలో ఉండడండి అనేటటువంటి విషయమే లేకుండా ఈ లీలా విభూతిని, అందులో ఉన్నటువంటి ప్రకృతిని, ఆ లీలా విభూతిలో ఉన్నటువంటి జీవవర్గాన్ని అంతటినీ కూడా ఆ నిత్య విభూతిలో ఉన్నటువంటి నిత్య సూర్యులని, ఆ నిత్య విభూతిలో ఉన్నటువంటి ముక్త పురుషులని, ఆ నిత్య విభూతిలో ఉన్నటువంటి ఇతర వర్గములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఈ లీలా విభూతిలో కూడా ఈ ఆత్మవర్గము చేత పొందవలసినటువంటి భోగ వస్తువులు, భోగోపకరణాలు, సాధనములుగా ఉపయోగపడేటటువంటి వస్తుజాతమంతా కూడా తనకు సొత్తుగా కలిగినటువంటి వాడు కాబట్టి ఉభయ విభూతి నాయకుడు కాబట్టి నారములు అని చెప్పబడేటటువంటి వీటన్నిటికీ కూడా లోపల ఆధారంగా ఉండేటటువంటి వాడు కాబట్టి అలా ఉభయ విభూతి నాయకుడు కాబట్టి దేశ పరిచ్ఛేదము లేదు. ఆ దేశంలో ఉన్నాడు, ఇక్కడ లేడు, ఆ ప్రదేశంలో ఉన్నాడు, ఈ ప్రదేశంలో లేనటువంటి వాడవుతున్నాడు అనేటటువంటి పరిచ్ఛేదము లేకుండా అంతటా ఉండేటటువంటి వాడు. విశ్వం విష్ణు, విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి వాడు, అన్నిటిలో కూడా తాను వ్యాపించి అన్నిటినీ తన శరీరంగా కలిగినటువంటి వాడు, అన్నిటిలోనూ తాను వ్యాపించి ఆధారమైనటువంటి వాడు అని చెప్పినట్టుగా ఉభయ విభూతి నాయకుడు కాబట్టి దేశ పరిచ్ఛేదము లేదు అంటున్నారు. నిత్యత్వాత్ కాల పరిచ్ఛేదరహిత, నిత్యుడు కాబట్టి కేవలము నిత్యుడు కాబట్టి కాల పరిచ్ఛేదము లేనటువంటి వాడవుతున్నాడు. ఈ లోకంలో ఉన్న ఈ విరజానదికి యువతలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మ నుండి ఒక పిపీలం వరకు ఉన్నటువంటి వారందరూ కూడా నిత్యులు కారు. వారందరూ కూడా వారి ఆయుష్ ఉన్నంత వరకు మాత్రమే, వారి కర్మానుభవం చేయడానికి ఉన్నటువంటి సమయం వరకు మాత్రమే ఈ లోకంలో ఉండేటటువంటి వారు. ఎంత చతుర్ముఖ బ్రహ్మైనా, ఎంత రుద్రుడైనా, ఎంత ఇంద్రాది దేవతలైనా మహాప్రళయ సమయంలో అందరూ సమసిపోయేటటువంటి వారు. వారందరూ కూడా నిత్యులైనటువంటి వారు కాదు. విరజను దాటిన తర్వాత ఉండేటటువంటి వారందరూ కూడా నిత్యులైనటువంటి వారు. అవన్నీ కూడా నిత్యమైనటువంటి ఆ పరమపదం అనేటటువంటిది నిత్యంగా ఉండేటటువంటి లోకం. అలా పరమపదము, ఆ పరమపదంలో ఉన్నటువంటి నిత్యులు, ముక్తులు, వారందరినీ కూడా శాసించేటటువంటి పరమాత్మ మాత్రమే నిత్యులు కాబట్టి అలా కాల పరిచ్ఛేదంగా ఉండేటటువంటి వారు. అంటే అన్ని కాలాలలో కూడా ఉండేటటువంటి వారు అవుతున్నారు. కాల పరిచ్ఛేదం, ఆ కాలంలోనే ఉన్నాడు, ఈ కాలంలో లేడు అనేటటువంటి లాగా కాకుండా అన్ని కాలాలలో ఉండేటటువంటి వాడు. అప్పుడు సందేహం కలగచ్చు మనకి, మరి నిత్య సూర్యులకి, ముక్తులకి కూడా ఈ వైభవం ఉంటుంది కదండి, ఎప్పుడూ వారు నిత్యంగా ఉంటారు కదా అంటే, అలా వారు నిత్యంగా ఉండడానికి కారణం భగవంతుని యొక్క నిత్య సంకల్పము. ఆయన యొక్క నిత్య సంకల్పానుసారంగా వారు, ఆయన సంకల్పానుసారంగా మాత్రమే వారు అలా ఉండగలుగుతున్నారు. అదే పరమాత్మ సంకల్పించకపోతే వారు
ఆ విధంగా ఉండనటువంటి వారు అవుతారు కదా. అలా ఎప్పుడూ నిత్యంగా ఉండేటటువంటి వాడు పరమాత్మ కాబట్టి అలా కాల పరిచ్ఛేదం లేకుండా ఉండేటటువంటి వాడు అవుతుంది. సర్వప్రాకారిత్వేన పృథుక్స్థితి యోగ్య వస్త్వంతర్ అభావాత్ వస్తు పరిచ్ఛేదరహితః. ఇక సర్వప్రాకారిత్వేన అన్నిటినీ తన శరీరంగా కలిగి ఉండటం చేత వస్తు పరిచ్ఛేదము కూడా లేకుండా ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి విషయములని, ఈ జగత్తంతా కూడా ఆ స్వామికి శరీరం కాబట్టి అన్నిటిలోనూ తాను ఉన్నటువంటి వాడవుతున్నాడు అంటున్నారు. ఆయన కంటే పృథుక్ స్థితి యోగ్య వస్తు అంతర్ అభావాత్. ఆయన కన్నా కూడా వేరైనటువంటి వస్తువు మరొకటి లేదు కాబట్టి అన్ని వస్తువులలో తాను ఉన్నటువంటి వాడవుతున్నాడు కాబట్టి అన్నిటినీ తన శరీరంగా కలిగినటువంటి వాడవుతున్నాడు కాబట్టి వస్తు పరిచ్ఛేదం అనేటటువంటిది లేనటువంటి వాడవుతున్నాడు అంటున్నారు. అలా కాకుండా సదృశ వస్త్వంతర్భావాత్ ఇంకొక సదృశమైనటువంటి తనతో సాటి వచ్చేటటువంటి ఇంకొక వస్తువు లేకపోవడం వల్ల తులయ ప్రస్తాదిన వా పరిచ్ఛేదరహితః. కొలిచి ఇంతటి వాడు, ఒక త్రాసుతోటి కొలిచి ఇంతటి వాడండి ఈయన అని చెప్పడానికి వీలు లేనటువంటి వాడు కాబట్టి ఒక కుంచెంతో, మిగతా వస్తువులను ఎలా అయితే కొలుస్తామో అలా ఒక కుంచెంతో ఈయన వైభవం ఇంతటిది అని చెప్పడానికి వీలు లేకుండా ఉండేటటువంటి వాడు కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఉల్లంఘిత త్రివిధ సీమ సమాధి సాయి సంభావనం తవ పరిభ్రడిమ స్వభావం. అలాంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు, తనతో కొలుద్దామా అంటే కొలవలేనటువంటి వాడు. కొలిస్తేనే కదా ఆయనతో సమానమైనటువంటి వారు ఒకరు ఉన్నారు లేరు అనేటటువంటి విషయాన్ని చెప్పగలుగుతాం. అసలు కొలవడానికే వీరు లేనటువంటి వాడు, ఆయనతో సమానమైనటువంటి వారు కానీ ఆయన కన్నా గొప్పవారు కానీ లేనటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి అలాంటి స్వరూపం కలిగినటువంటి వారు త్రివిధ సీమ సమాధి సాయి, త్రివిధ పరిచ్ఛేదమును లేకుండా ఉండేటటువంటి వారు. ఇలాంటి గొప్ప వైభవాన్ని కొందరు ఎందుకు చూడలేకపోతున్నారు, కొంతమంది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే ఎందుకు అలాంటి తత్వం అందరికీ అవగతం అవ్వకుండా మరుగున పడి ఉంటుంది అంటే దానికి చెప్తున్నారు. మాయా బలేన భగవత్ స్వరూపత్తై సర్వ ఇతవా అత ఏవ సమాధిక దరిద్ర. అత్యద్భుతంగా పెరియవాచాన్ పిళ్ళై ఒక పదంతో పెరుమాళ్ళని సంభావిస్తున్నారు. పెరుమాళ్ళకు కూడా ఒక దారిద్ర్యం ఉంటుందండి. మనందరికీ ఏమో ఆయన కటాక్షము దొరకక భగవత్ కటాక్ష దరిద్రులం. మనం భగవంతుని యొక్క కటాక్షం మన మీద పడక భగవంతుని యొక్క వైభవం తెలుసుకోలేనటువంటి దరిద్రులం మనమైతే, ఆయన ఎలాంటి దారిద్ర్యం కలిగినటువంటి వాడు అంటే సమాధికర దరిద్ర. ఆయనతో సమమైనటువంటి పాపం ఆయనకు కూడా ఒక లోటు ఉందండి. ఆయనతో సమమైనటువంటి వారు ఎవరూ లేరు, ఆయన కన్నా గొప్పవారు ఎవరూ లేనటువంటి వాడు అవుతున్నాడు పాపం. ఆ విషయంలో మాత్రం ఆయన దారిద్ర్యం కలిగినటువంటి వాడే. పరమాత్మకి కూడా ఉండేటటువంటి దారిద్ర్యం ఏమిటి అంటే ఆయనతో సమమైనటువంటి వారు లేకపోవడం, ఆయన కన్నా గొప్పవారు లేకపోవడం అనేటటువంటి దారిద్ర్యం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని ఎంతో రసఘనంగా పెరియవాచాన్ చెప్తున్నారు. అలాంటి తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే మాయా బలేన, ప్రకృతి యొక్క ప్రభావం చేత భగవత్ స్వరూపத்தை அறியவட்டாத பிரகிருதி சம்பந்தத்தாலே எண்ணுதல் దివ్య విగ్రహத்தை ఇతర సజాతీయమాక్కుం ఆశ్చర్య శక్తి యోగత్తాలే ఎన్నుదల్ అనేటట్టు భగవత్ సంబంధాన్ని, భగవత్ స్వరూపాన్ని తెలియనీయకుండా అడ్డుపడేటట్టు అరియవట్టాద ప్రకృతి సంబంధాలే. ఆ భగవత్ స్వరూపాన్ని తెలియనీయకుండా అడ్డుపడేటటువంటి ప్రకృతి సంబంధం వల్ల అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తన దివ్య రూపాన్ని ఇతర సజాతీయంగా చేసేటటువంటి ఆశ్చర్య శక్తి యోగం వల్ల. రెండు కారణాలు. మాయాబలేన అంటే ప్రకృతి ప్రభావం చేత అని ఒక మాయా అనేటటువంటి శబ్దానికి
ప్రకృతి అనేటటువంటి అర్థం కనుక మనం తీసుకుంటే, మాయా బలేన అంటే ప్రకృతి సంబంధం వల్ల మనకి ఈ ఆత్మకి ఎప్పుడైతే ఈ శరీర సంబంధం ఏర్పడుతుందో, మనలో రజోగుణము తమో గుణము ఎప్పుడైతే ఎక్కువగా, ఆ రజోగుణము తమో గుణము ఎక్కువగా ఉండేటటువంటి ప్రకృతిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తున్నామో అప్పుడు ఆ భగవత్ తత్వం అనేటటువంటిది యథాతథంగా మనం తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ప్రకృతి తిరోధానకరి భగవత్ స్వరూపాన్ని మనం సేవించలేకుండా ఉండేటటువంటి ఒక అడ్డు గోడలాగా ఉంటుంది, ఒక అడ్డు తెరలా ఉంటుంది అని రామానుజుల వారు చెప్పినట్టుగా ఈ భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోవడానికి కారణం ప్రకృతి సంబంధము అని ఒక విషయాన్ని ఒక వ్యవహారాన్ని చేస్తున్నారు. మాయా శబ్దాన్ని ఆశ్చర్య చేష్టితములు చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఆశ్చర్య చేష్టితము అనేటటువంటి ఒక అర్థం తీసుకుంటే, మాయా బలేన నీ ఆశ్చర్యకరమైనటువంటి శక్తి వల్ల, చేష్టితములు అనేటటువంటి శక్తి వల్ల మేము నిన్ను తెలుసుకోలేకపోతున్నాం. ఆయన మానవుడిగా ఈ లోకంలోకి అవతరించినప్పుడు మానవులందరూ కూడా ఎలా ప్రవర్తిస్తారో అలాగే ఆశ్చర్యంగా అలాగే ప్రవర్తించినటువంటి వాడు అవుతున్నాడు. పరమపదంలో నిత్య సూర్యులతో సేవను అందుకునేటటువంటి వాడు ఈ లోకంలోకి ఒక గోకులంలో ఒక గొల్లవాడిగా అవతరించి ఆ వెన్నను దొంగతనం చేసేటటువంటి ఆశ్చర్య చేష్టితములు ఏమైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి పరత్వాన్ని మనం చూడలేకుండా దానిని మరుగున పరిచేటటువంటి ఆశ్చర్య చేష్టితములు చేసేటటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క ప్రభావాన్ని మనం చూడలేకపోతున్నాం. ఒక పరాత్పరుడు అయి ఉండి ఒక గొల్లవాడిగా వచ్చి అక్కడ గోకులంలో వెన్న దొంగతనం చేస్తూ, ఆవుల్ని పాలిస్తూ, దూడల్ని మేపుతూ ఉంటే అత్యంత జ్ఞానం కలిగినటువంటి వాడు, అత్యంత పుణ్యాత్ముడైనటువంటి బ్రహ్మకే ఆశ్చర్యం కలిగింది. అంటే ఆ భగవంతుని యొక్క లీలకు ఆయన కూడా పాత్రుడైపోయి, ఈయన నిజంగా పరాత్పరుడైనా పరీక్షించి చూద్దాము అని ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా కృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి ఆయన చేష్టితములను చూసి ఈయన నిజంగా పరాత్పరుడేనా అనేటటువంటి సందేహాన్ని బ్రహ్మకు కూడా, చతుర్ముఖ బ్రహ్మకు కూడా కలిగించేటటువంటి ఆశ్చర్య శక్తి యోగం వల్ల నీ ప్రభావం మాకు తెలియడం లేదయ్యా, అంత పరాత్పరుడు అయి ఉండి నువ్వు ఇక్కడికి వచ్చి దొంగతనం చేస్తూ, అందరి ఇళ్లలో దొంగతనం చేస్తూ, అందరి చేత కొట్టబడుతూ, అందరి చేత తిట్టబడుతూ, అందరి చేత కట్టబడుతూ ఉంటే నిజంగా ఈయన పరాత్పరుడేనా అనేటటువంటి ఆ సందేహం కలిగేటట్టుగా నువ్వు అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టతములు చేసేటటువంటి వాడు అయ్యావు. దాని ప్రభావం చేత మేము ఆ చేష్టితముల్లో ఉండేటటువంటి పరత్వాన్ని చూడకుండా అవేవో మామూలు క్రియాకలాపాలుగా భావించేటట్టుగా నువ్వు అంతలా ఒదిగిపోయి ఉన్నావు, అవతారంలో అంతగా ఒదిగిపోయి ఉన్నావు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా నిజంగా కృష్ణ పరమాత్మ పరాత్పరుడైనా అనేటటువంటి సందేహం కలిగి పరీక్షించి చూద్దాము అనేటటువంటి విధంగా ఆ కృష్ణ పరమాత్మను పరీక్షించేటట్టుగా ఆయన మారిపోయాడు. గోకులంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనేటటువంటి విషయాన్ని మరిచిపోయి, ఇంద్రుడంతటి వాడు ఆ విషయాన్ని మరిచిపోయి ఆయన లీలకు పాత్రుడై ఆ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితులకి వశమైపోయి ఇంద్రుడు కూడా ఆ కృష్ణుడు సామాన్యమైనటువంటి బాలుడేమో అని భావించి తనకి ఆహారం ఉంచకుండా గోవర్ధనగిరికి ఆహారం ఉంచుతూ ఉంటే ఆ గోకులం మీద ఆ కృష్ణుడి యొక్క శక్తిని పరీక్షించాలని తాను ఆ గోకులం మీద రాళ్లవాన కురిపించేటటువంటి వాడయ్యాడు. అలాంటి దేవతలకి సైతం వారి దృష్టికి ఇతను పరాత్పరుడు అనేటటువంటి విషయము తెలియనివ్వకుండా ఆ అవతారంలో అందరికీ ఆ సౌశీల్యము సౌలభ్యము అందించాలనేటటువంటి చూపించాలి, ఆ గుణాలు అందరికీ అవగతమయ్యేటట్టుగా ఆ వారిలో ఒకరుగా మారిపోయినటువంటి నీ ఆశ్చర్య శక్తి యోగం ఏదైతే ఉందో దాని కారణంగా అంటున్నారు. మాయా అనేటటువంటి శబ్దానికి ప్రకృతి అనేటటువంటి ఒక అర్థం తీసుకుంటే ఆ ప్రకృతి సంబంధం వల్ల భగవత్ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము, లేకపోతే తన దివ్య రూపాన్ని ఇతరులకి సజాతీయంగా ఉంచారు. ఆయన మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనలాగా ఆయన నిజంగా చతుర్భుజుడుగా ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మనలాగా
రెండు భుజములు కలిగి మనలాగా శరీరాన్ని కలిగినటువంటి వాడిగా అవుతున్నాడు కదా, దాని విషయంలో మనం పడిపోయి ఆయన మామూలు వాడేమో అనుకుంటూ ఉంటాము అంటున్నారు. భవతాపి నిగూహ్యమానం, అంతేకాదండి నీ చేత కూడా అది కప్పబడుతుంది. ఆ పరత్వం ఏదైతే ఉందో, నువ్వు ఈ లోకంలోకి అవతరించినప్పుడు నువ్వు నీ పరత్వాన్ని బయట పెట్టుకోవాలని ప్రయత్నించకుండా దాన్ని కప్పి ఉంచుతున్నావు, దాన్ని మరుగునపరిచి ఉంచాలని కోరుకుంటున్నావు. కాబట్టి దాన్ని మేము చూడలేకపోతున్నాము. మందోదరి రావణాసురుడి సంహారం అయిన తర్వాత మందోదరి రామచంద్రుడిని సేవించడానికి వచ్చినప్పుడు సాక్షాత్తుగా నువ్వు పరాత్పరుడివే రామచంద్ర, నువ్వు నాకు ధనుర్బాణాలు పుచ్చుకొని ఏదో మానవ మాతృడిలా కనిపించడం లేదు, శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు, శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో కలిగినటువంటి శ్రీ మహావిష్ణువుగానే కనిపిస్తున్నావు అనేటటువంటి విషయము మందోదరి రామచంద్రుడితో విన్నపం చేస్తే, అప్పుడు ఆత్మానం మానుషం మన్యే, కాదు నేను మామూలు మనిషిని, దశరథాత్మజుడిని, దశరథుడి యొక్క కుమారుణ్ణి నువ్వు అని నువ్వే నీ పరత్వాన్ని మరుగున పరుచుకొని మామూలు మాలాంటి వాడిగా నువ్వు ఆ పరత్వాన్ని మరుగునపరచాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఓ భవతాపి నిగూహ్యమానం, నీ చేత కూడా అది నిగూహ్యంగా ఉంచబడుతోంది, అది కప్పిపుచ్చబడుతోంది అంటున్నారు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా గోవర్ధనగిరిని 7 అహోరాత్రములు తన చిటికన వేల మీద ధరించి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని చూసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయి, అసలు నువ్వు మా కృష్ణుడివేనా, లేకపోతే ఏ దేవతవో లేకపోతే ఏ పరాత్పరుడివో అంటే ఆయన ఆ సందర్భంలో అహంవో బాంధవో జాతః, నేను మీ బాంధవుణ్ణి, నేను మీ కృష్ణుణ్ణి, మీ గోకులంలో పుట్టినటువంటి వాణ్ణి, మీకు బంధువుణ్ణి అనేటటువంటి విషయాన్ని నువ్వు చెప్పుకున్నావు. కాబట్టి అలా నీ వైభవాన్ని నువ్వే మరుగునపరచాలని చూస్తున్నావు అంటున్నారు. ఎన్రు ఆళ్పాత్తు ఉజిదరు మున్నాలే మరైక్క పట్టతే యాగి, అలా నీ వైభవాన్ని నువ్వే మరుగునపరచాలనుకుంటున్నావు కాబట్టి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నావు. నిగూహ్యమానమపి విహితమపి, నిగూహ్యము అంటే విహితము, ఆవరింపబడుట, దాచబడుట అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. అలా కొంతమంది ఏమో ప్రకృతి యొక్క ప్రభావం చేత, కొంతమంది ఏమో ఆయన కటాక్షము పడక ఆయనని సేవించలేకపోతున్నారు. కానీ కొంతమంది పశ్యంతి కేచిత్ అనిసం சத்பிரகிருதிகளாயிருப்பார் சில మహాత్మగళుల్ సర్వకాలం ముళ్ళపడి కాణ నిన్రార్గల్. కానీ కొంతమంది ఉన్నారండి భాగ్యవంతులు, సత్ప్రకృతి కలిగినటువంటి వారు, సాత్విక గుణము చక్కగా దేవ ప్రకృతి, అసుర ప్రకృతి, దైవ ప్రకృతి అని చెప్పబడుతున్నట్టుగా సాత్విక గుణాన్ని చక్కగా కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు, మహాత్ములు కొంతమంది ఉన్నారు. శిల మహాత్మగళ్, కొంతమంది మహనీయులు సత్వగుణం కలిగినటువంటి వారు ఉన్నారు. వారు సర్వకాలము ఉళ్ళపడి కాణా నిర్నారుగల్, ఎల్లవేళలా కూడా నువ్వు ఎలా ఉన్నా, నువ్వు ఒక మనిషిగా ఉన్నా, దశరథుడి యొక్క కుమారుడిగా ఉన్నా, నువ్వు గోకులంలో చిన్న గోప బాలుడిగా ఉన్నా, నువ్వు అర్చాతురుమేనిలో వేంచేసి ఉన్నా, అంతర్యామిగా మాకు కనిపించకుండా ఉన్నా, అలాంటి మహనీయులు మాత్రం నిన్ను సర్వకాలం కాణా నిన్నారు, ఉళ్ళపడి ఉన్నవాడివి ఉన్నట్టుగా యథాతథంగా, అంటే నువ్వే పరాత్పరుడివి అని తెలుసుకుంటూ వారు ఎల్లకాలం నిన్ను సేవిస్తూ ఉన్నారు. దానికి కారణం సత్ప్రకృతి కలిగి ఉండటం, అంటే సత్వగుణ సంపన్నులై నీ కటాక్షానికి పాత్రులు అవ్వడం వల్లే కదా అంటున్నారు. ఎలాంటి వారు అంటే త్వదధన్య భావాహ ఉన్నైవజ్య, వేరు పరత్వ బుద్ధి ఇల్లాదావర్గల్ ఎన్నుదల్, నిన్ను కాకుండా ఉన్నైవజ్య, నువ్వు కాకుండా వేరే పరత్వ బుద్ధి ఇల్లాదవర్గల్ ఎన్నుదల్, నువ్వు కాకుండా వేరే విషయం పట్ల పరత్వ బుద్ధి కలిగినటువంటి వారు కాదు. అంటే నిన్నే పరాత్పరుడిగా తెలుసుకున్నటువంటి వారు, నువ్వే పరతత్వం అని తెలుసుకున్నటువంటి వారు అనన్య భావాహ, వారు కదా అనన్య భావులు. అలాంటి వారు పశ్యంతి అనిశం, అలాంటి వారు ఎప్పుడూ కూడా నిన్ను సేవిస్తూ ఉన్నటువంటి వారు అవుతున్నారు. ఉన్నైవజ్య ఉపాయాంతరం హరియాదవర్గల్ ఎన్నుదల్, నువ్వు కాకుండా ఇతర ఉపాయములు ఏవి కూడా ఉపాయములను భావించేటటువంటి వారు కాకుండా ఎవరైతే ఉన్నారో
వారు పశ్యంతి అనిశం. ఆయనే పరాత్పరుడు అని తెలుసుకున్నటువంటి వారికి తెలిసినటువంటి వారు ఎవరండి అంటే ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, సనక సనందాది మహర్షుల్లాంటి మహనీయులందరూ కూడా శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు అని తెలుసుకున్నటువంటి వారు. అలాంటి వారు సదా పశ్యంతి అనిశం, నిత్యము కూడా పరమాత్మను సేవించేటటువంటి వారు అవుతున్నారు. ఉన్నైవోజియ ఉపాయాంతరం అరియాద వర్గల్, ఆయన కాకుండా ఇతర ఉపాయము లేదు అని భావించి ఆయనే ఉపాయము అని భావించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనన్యభావ, వారు కదా అనన్యభావులు. అలాంటి వారు పశ్యంతి అనిశం, నిత్యము నిన్ను సేవించేటటువంటి వారు అవుతున్నారు. వారు ఎలాంటి వారు అంటే ద్రౌపది లాంటి వారు. ఆ కురు మహాసభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగేటటువంటి సందర్భంలో ఎదురుగుండా అంతమంది మహనీయులు ఉండగా, ఎదురుగుండా తన భర్తలుండగా వారందరినీ శరణాగతి చేయకుండా నాకు కృష్ణుడే ఉపాయము, ఆయనే నన్ను రక్షిస్తాడు అని భావించి కృష్ణుడినే ఉపాయంగా పట్టుకొని ఆయనకే శరణాగతి చేసిందే. అలాంటి మహనీయులు పశ్యంతి అనిశం పశ్యంతి, నిత్యము కూడా నిన్ను సేవించేటటువంటి వారు అవుతున్నారు. ఉన్నైవజియ ప్రాప్యాంతర మర్యాద వర్గల్ ఎన్నుదల్, ఆయన తప్ప వేరే ప్రాప్తము లేదో, వేరే పొందవలసినటువంటి విషయం ఇంకోటి లేదు అని ఉండేటటువంటి వారు అనన్యభావాహ, అలాంటి వారు పశ్యంతి అనిశం, నిత్యము కూడా భగవత్తత్వాన్ని సేవించేటటువంటి వారు అవుతారు. తన ప్రాణాలు పోతున్నా తన తొండంలో ఆ సరస్సులో ఉన్నటువంటి ఆ కమలము వాడిపోకముందే భగవంతుని యొక్క చరణారవిందాల దగ్గర సమర్పించాలి అని కైంకర్యాన్ని కోరుకున్నటువంటి గజేంద్రాశ్వాన్ ఉన్నాడే, ఆయన ఉన్నైవజియ ప్రాప్యాంతరం మర్యాద వర్గల్, ఆయన నువ్వు కాకుండా వేరే పరమ ప్రయోజనం వేరొకటి లేదు అని భావించి నిన్నే పరమ ప్రయోజనంగా పొందాలి అని భావించేటటువంటి శ్రీ గజేంద్రాశ్వాన్ లాంటి వారు అనన్యభావాహ, అలాంటి వారు పశ్యంతి అనిశం, అలాంటి వారు నిన్ను నిత్యము సేవించేటటువంటి వారు అవుతున్నారు. ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకున్నా అవి రెండూ కలిసి ఉండేటటువంటి వారు కూడా ఉంటారు. శ్రీ విభీషణాశ్వాన్ ఆయనే ఉపాయంగా నేను నాకు రామచంద్రుడి యొక్క కటాక్షం పొందడానికి ఆయనే మార్గము, ఆయన పాదార విందాలు పట్టుకోవడమే మార్గము, పొందవలసింది ఏమిటి అంటే రామ కైంకర్యమే నేను పొందవలసినటువంటిది అనేటటువంటి భావన కలిగినటువంటి శ్రీ విభీషణాశ్వాన్. ఆ తర్వాత క్రియతామితి మాం వదా ఎన్రు ఉన్నై నినైవజియ వేరు విషయ మర్యాద వర్గల్ ఎన్నుదల్ అనన్య భావాహ, అంటే నీ భావనకు తగినట్టుగా ప్రవర్తించేటటువంటి వారు. మన భావనకి తగినట్టుగా ఆయనను పట్టుకోవడం కాదు, ఆయన భావనకు తగినట్టుగా మనం నడుచుకునేటటువంటి వారిని అనన్య భావ, అంత అద్భుతంగా చెప్తున్నాం. మనకి నచ్చినట్టుగా భగవంతుడిని ఆశ్రయించి మనకి నచ్చినట్టుగా భగవంతుడికి కైంకర్యం చేయాలి అనేటటువంటి తలంపుతో ఉండేటటువంటి వారు కాదు, ఆయనకి నచ్చినట్టుగా ప్రవర్తించేటటువంటి వారు, ఆయనకి నచ్చినట్టుగా ఆయనని ఆశ్రయించి ఆయనకి నచ్చినట్టుగా కైంకర్యం చేసేటటువంటి వారిని అనన్య భావాహ, నీ భావనలకు తగినట్టుగా ఉండేటటువంటి వారు. క్రియతామితి మాం పద, లక్ష్మణస్వామి నేను అహం సర్వం కరిష్యామి అని, నేను నీకు సకల విధ కైంకర్యములు చేస్తాను అని చెప్పుకున్నటువంటి వాడైనప్పటికీ కూడా తర్వాత పర్ణశాల వేసేటటువంటి సందర్భంలో పర్ణశాల నిర్మించేటటువంటి సందర్భంలో రామచంద్రుడు ఒక చిన్న పరీక్షించి చూడాలి, అహం సర్వం కరిష్యామి అన్నాడు కదా, ఆయనకి నచ్చినట్టుగా కైంకర్యం చేస్తాడా లేకపోతే నాకు నచ్చినట్టుగా కైంకర్యం చేస్తాడా అని పరీక్షించదలిచి, లక్ష్మణ నీకు నచ్చినటువంటి చోటుని నువ్వు ఎంచుకొని అక్కడ చక్కటి పర్ణశాల నిర్మించవయ్యా అని రామచంద్రుడు ఆజ్ఞాపిస్తే వెంటనే తన ధనుర్బాణాలు ఆ చేతిలో ఉన్నటువంటి తట్టా తపగోలన్నిటినీ అక్కడ పడేసి హోరుమని కన్నీరు కారుస్తున్నాడు అంటే లక్ష్మణస్వామి. ఇదేమిటి, ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు అని రామచంద్రుడు అడిగితే, నేను నీకు పరతంత్రుణ్ణి స్వామి రామచంద్ర, నేను నీకు పరతంత్రుణ్ణి, నువ్వు ఏం చెయ్యాలో ఆజ్ఞాపిస్తే దాన్ని నేను నిర్వర్తించేటటువంటి వాడిని అవుతానే తప్ప నా స్వతంత్రంగా నేను చేసేటటువంటి వాడిని కాదు. క్రియతామితి మాం వద, నువ్వేం చెయ్యాలో నీకు ఎలా నచ్చుతుందో నువ్వు అలా నన్ను చెయ్యమని ఆజ్ఞాపిస్తే అది చేసేటటువంటి, నువ్వు నన్ను ఆజ్ఞాపించ ఇలా చెయ్యి, ఇక్కడ పర్ణశాల ఇలా నిర్మించు అని గనక నువ్వు చెప్తే దానిని
ఆచరించేటటువంటి వాడిని అవుతానే తప్ప సొంతంగా నేను నచ్చినట్టుగా కైంకర్యం చేసేటటువంటి వాడిని అవ్వను. ఆ కైంకర్యం కూడా మన భావనలు ఎలా ఉండాలి అంటే ఆయన భావనలకి తగినట్టుగా, ఆయన భావనల్ని అనుసరిస్తూ మన భావనలు ఉండాలి. ఆయన మన చేత ఎలా కైంకర్యం చేయించుకుంటే అలా వినియోగపడాలి అని కోరుకోవాలి. అదే ఆండాళ్ తల్లి సిత్తుం సిరుగాలి అనేటటువంటి పాసురంలో కూడా మత్తైనంక ఉన్నై ఉత్తోమేయాం ఉందన్నోడు తోమేయాం అని ఉనకే నా మాట చేయవో మత్తైనంగా అమల్ మాత్తు అనేటటువంటి సందర్భంలో నేను నీకు దాసుడిగా ఉండి నువ్వు నన్ను ఎలా వినియోగించుకోవాలని అనుకుంటే అలా వినియోగించుకునేటటువంటి వాడిగా ఉండాలే తప్ప మేము స్వతంత్రంగా నాకు నచ్చినట్టుగా కైంకర్యం చేసేటటువంటి వారం కాకూడదు. అలా మత్తైనం కామంగళ్ మాకు ఉండేటటువంటి ఇతర భావనలన్నిటినీ కూడా పోగొట్టి మమ్మల్ని నీ ఆంతరంగిక కైంకర్యులుగా చేసుకొని మా చేత నీకు ఇష్టమైనటువంటి కైంకర్యం చేసుకునేటటువంటి వారిగా మమ్మల్ని కటాక్షించు స్వామి అని ఆండాళ్ తల్లి కోరుకున్నట్టుగా లక్ష్మణస్వామి క్రియతామితి మాం వద అని చెప్పినట్టుగా అనన్య భావా నీ భావనలకు అనుసరించి మేము ఉండేటట్టుగా ఎండ్రు నినైవు ఒజియ వేరు విషయ మర్యాద వర్గల్ నిప్పు తప్ప నీ విషయము తప్ప నీ కైంకర్యము తప్ప వేరొక భావన లేనటువంటి వారిగా మమ్మల్ని కటాక్షించు స్వామి. ఇప్పటిగళాలే జ్ఞానత్తుకు ఉన్నై ఒజియ విషయాంతరమిల్లాదావర్గల్ అలాంటి వారి యొక్క స్పృహకి భగవంతుడు తప్ప ఇంకొక విషయమే తెలియదు. ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి ఆయన తప్ప ఇంకొక విషయమే తెలియనటువంటి వారుగా ఎవరైతే ఉంటారో వారు పశ్యంతి అని నిత్యము కూడా నిన్ను సేవించేటటువంటి వారు అవుతారు కదా. నువ్వు ఎక్కడ ఉన్నా, ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నా, ఈ దేశంలో ఉన్నా ఆ దేశంలో ఉన్నా అనేటటువంటి పరిచ్ఛేదం లేకుండా అన్ని చోట్ల నిన్ను సేవించేటటువంటి వారు. ఈ కాలంలోనే ఉన్నాడు, ద్వాపర యుగంలోనే ఉన్నాడు, పరమాత్మ త్రేతాయుగంలోనే ఉన్నాడు అనేటటువంటి భావనలు లేకుండా కాలతత్వం కాలస్వరూపుడు ఆయనే కాబట్టి కాలం ఉన్నంత వరకు నిత్యంగా ఆయన ఉంటాడు కాబట్టి అలాంటి స్వామి అనేటటువంటి భావించేవారు. ఈ వస్తువులో ఆ వస్తువులో అని కాకుండా అంతటా ఆయన వ్యాపించి అన్నిటినీ ఆయన నిలబడుతున్నాడు అని నిన్ను సేవించేటటువంటి వారు అవుతున్నారు. కానీ కొంతమంది మూఢులు, అసుర ప్రవృత్తి కలిగినటువంటి వారు ఈ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దానికి కారణం నీ కటాక్షము వారి మీద పడక నువ్వు వారిని కటాక్షించకుండా నీ వైభవాన్ని మరుగున పరచాలని చూస్తున్నావు. నువ్వే ఇంకొకటి ఈ ప్రకృతి యొక్క ప్రభావం చేత రతమో గుణము రజోగుణము కలిగి ఉండటం వల్ల వారు నిన్ను సేవించలేకపోతున్నారు. ఎలాంటి నిర్భాగ్యులు అవుతున్నారు అంటే అంతటా అన్ని దేశాలలో ఉండేటటువంటి వాడివైనా, అన్ని చోటలా ఉండేటటువంటి వాడివైనా, అన్ని కాలాలలో ఉండేటటువంటి వాడివైనా, అన్ని ప్రదేశాలలో ఉండేటటువంటి వాడివైనా, నీతో సమానమైనటువంటి వాడు లేనటువంటి వాడివైనా, నిన్ను మించినటువంటి వాడు లేకుండా ఉండేటటువంటి వాడివైనా నిన్ను గుర్తించలేకపోతున్నారు. అయ్యో వారెంత భాగ్యహీనులో కదా. కానీ కొంతమంది నిన్ను ఎప్పుడూ కూడా సేవించేటటువంటి భాగ్యం పొందుతున్నారు. దానికి కారణం అనన్య భావాహను కాకుండా వేరే భావమే లేకుండా ఉండగలిగితే అంతటా ఆయనని సేవించేటటువంటి భాగ్యం, అంతటా ఆయన పరతత్వాన్ని సేవించేటటువంటి భాగ్యవంతులం అవుతాం కదా అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో యామునాచార్యుల వారు మనకు అనుగ్రహిస్తున్నారు. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాతి సాయి సంభావనం తవ పరిభ్రడిమ స్వభావం మాయాబలేన భవతాపి నిగూహ్యమానం పశ్యంతి కేచితనిసం త్వదన్యభావా అనేటటువంటి శ్లోకంలో భగవంతుని యొక్క తత్వాన్ని మనం కూడా ఆయన పట్ల ఆయనే ఉపాయంగా, ఆయనే ఉపేయంగా, ఆయన తప్ప వేరొకడు పరాత్పరుడు లేడు అనేటటువంటి దృఢమైనటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన పట్లే ఆ పరత్వ భావన కలిగి ఉంటే మన తలంపు ఆయన విషయంలో తప్ప వేరొక విషయంలో ప్రవర్తింపకుండా ఉండగలిగినటువంటి వారమైతే అప్పుడు మనం కూడా పశ్యంతి అని సంపశ్యంతి నిత్యము ఆయనను సేవించేటటువంటి వారం అవ్వగలుగుతాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఆళ్వాన్దారులు ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని, ఆ వేదాంతాలలో ఉన్నటువంటి విషయాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చి మనకి అనుగ్రహించారు ఆళ్వాన్దారులు.